వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఇటీవల భారత సుప్రీంకోర్టులో విచారణకి వచ్చిన ఒక భరణం కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, చట్టపరమైన బాధ్యతలు ఇవన్నీ ఒకేసారి ఈ కేసులో ప్రతిఫలించాయి. ఒక వ్యక్తి తన భార్యకు నెలకు 10,000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ తాను రోజుకు కేవలం 325 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నానని వాదించాడు. ఇలాంటి ఆదాయంతో అంత పెద్ద మొత్తాన్ని భరణంగా చెల్లించడం అసాధ్యమని అతను కోర్టు ముందు వివరించాడు. ఈ వాదనను గమనించిన ధర్మాసనం ఊహించిన విధంగా స్పందించింది. భర్తకు ఆర్థికంగా భారంగా అనిపిస్తే భార్యను వేరుగా ఉంచి భరణం ఇవ్వడం కంటే ఇద్దరూ కలిసి జీవించడం మంచిదని సూచించింది. నీకు భరణం ఇవ్వడం కష్టమైతే నీ భార్యను నీతోనే ఉంచుకో. ఆమె ఇంటిని చూసుకుంటుంది, వంట చేస్తుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు కేవలం చట్టపరమైన కోణం మాత్రమే కాకుండా కుటుంబ జీవన విలువలను కూడా ప్రతిబింబిస్తున్నాయి. భార్యాభర్తలు కలిసి జీవిస్తే చాలా సమస్యలు సహజంగానే పరిష్కారం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ వ్యక్తి మాత్రం తన భార్యతో కలిసి జీవించటం అసాధ్యమని స్పష్టంగా తెలిపాడు. ఆమె తన తల్లిదండ్రులపై ఫిర్యాదులు చేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కలిసి ఉండడం సాధ్యం కాదని చెప్పాడు. ఈ పరిస్థితి కోర్టుకి మరింత సంక్లిష్టతను తీసుకొచ్చింది. ఒకవైపు భరణం బాధ్యత, మరొక వైపు దాంపత్య విభేదాలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం న్యాయస్థానానికి సవాలుగా మారింది. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం భర్త సంపాదనపై కోర్టు చూపిన సందేహం. రోజుకి 325 రూపాయలు మాత్రమే ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు నిర్ణయించింది. అతను పనిచేస్తున్న సంస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఆ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించింది. ఎందుకు అంత తక్కువ వేతనం ఇస్తున్నారో తెలుసుకుంటామని కోర్టు తెలిపింది. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాకుండా ఇతర ఉద్యోగుల పరిస్థితి కూడా ఇదేలా ఉందా అనే దిశగా కోర్టు ఆలోచించనున్నట్లుగా స్పష్టమవుతోంది. భర్త తరఫు న్యాయవాది కూడా కోర్టుకి ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించాడు. తన క్లయింట్ సహచర ఉద్యోగులు కూడా ఇంతే తక్కువ వేతనం పొందుతున్నారని, వారందరూ కూడా అఫిడవిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇతర ఉద్యోగులకి కూడా న్యాయం జరుగుతుందేమో పరిశీలిస్తామని పేర్కొంది. అంటే ఈ కేసు వ్యక్తిగత వివాదం నుంచి కార్మిక హక్కుల దిశగా కూడా విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి కేసులు భారత న్యాయ వ్యవస్థలో కొత్తవి కావు. గతంలో కూడా అనేక తీర్పుల్లో కోర్టులు స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటి అంటే భర్త తన భార్యను పోషించటం ఒక చట్టబద్ధమైన బాధ్యత. ఉదాహరణకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఒక కీలక తీర్పులో నిరుద్యోగం అనేది భరణం తప్పించుకోవడానికి సరైన కారణం కాదని స్పష్టం చేసింది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి పురుషుడు కూడా ఏదో ఒక విధంగా సంపాదించి తన భార్యకు అండగా ఉండాలని కోర్టు పేర్కొంది. భరణం కేసులని పరిశీలించే సమయంలో కోర్టులు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. భార్య జీవన ప్రమాణం, భర్త వాస్తవిక సంపాదన, అతని శారీరక సామర్థ్యం, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. కేవలం నాకు ఆదాయం లేదు అని చెప్పడం ద్వారా బాధ్యతల నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని చట్టం స్పష్టం చేసింది. ముఖ్యంగా సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం తనను తాను పోషించుకోలేని భార్యకు భర్త భరణం ఇవ్వవలసిందే. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. భరణం అనేది కేవలం డబ్బు సంబంధిత విషయం మాత్రమే కాదు. అది కుటుంబ బాధ్యత, నైతిక బాధ్యత, చట్టబద్ధమైన కర్తవ్యం కూడా. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న బాధ్యతలు పూర్తిగా అంతరించిపోవు. ప్రస్తుత కేసులో తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది. అయితే కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, విచారిస్తున్న తీరు ఈ సమస్యను ఒక కొత్త కోణంలో చూడాలని సూచిస్తున్నాయి. కుటుంబ సంబంధాలు కేవలం చట్టంతోనే కాకుండా పరస్పర అవగాహనతో, సహనంతో, రాజీ భావంతో కూడా కొనసాగుతాయని ఈ ఉదంతం మనకి గుర్తు చేస్తుంది.